ఇంకోసారి రిపీట్ అయితే ఐఎమ్ వెరీ సారీ టు సే మీ మాట కూడా వినను. అందుకే అంటున్నాను, సందీప్ బాబు పిచ్చోడిలా రాజేశ్వరీదేవిని నమ్మి పరువు పోగొట్టుకుంటున్నాడు అని. ప్లీజ్ అర్థం చేసుకోండి. సందీప్, ఈ అమ్మ మీద నమ్మకం ఉంటే ఈ స్వీట్ తిన్నానా? ఇప్పుడు చూడు, చిత్తాక చిత్త చిత్త. ఈ టైంలో వచ్చిందేంటండి? నన్ను ఇక్కడ చూసిందంటే నరికి పోగులు పెడుతుంది. నెమ్మదిగా జారుకోవాలి. రాజ్ కుమార్, వెళ్ళిపోతావి? స్వీట్ తినెళ్ళు. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎప్పుడు చూసినా హవేలీలో జనమంతా ఇలా మీటింగులు పెడుతూ కనిపిస్తారు. వేరే పని పట్ట ఏం లేదా? అది కాదు మేడం, చినరాజా వారికి ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో రూపా మేడం స్వీట్స్ పెడుతున్నారు అంతే. అయిపోయింది. ఆ గిన్నె లాక్కుంది, రాజేశ్వరీదేవి నెత్తిన పోస్తుంది. రచ్చ మొదలవుతుంది. నాన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ అసైన్మెంట్. ఈ అమ్మ చేత్తో కూడా స్వీట్ తిన్నానా?
హ్యాపీ. నాకు కావాల్సిందిదే, హవేలీ ఇలా కళకళలాడుతూ ఉండాలి. అదే నీ చేతుల్లోనే ఉందక్కా. నీకు కూడా. తినక్క. బిడ్డ సెటిల్ అయ్యాడు. సంతోషంగా ఉంది కదూ? అక్కా, ప్లీజ్ తినమని చెప్పవా? అందర్నీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. కమాన్, ఎంజాయ్ చేయండి. జగదాంబ, ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? ఏంటి హాట్ హాట్గా ఉన్నావు? స్వీట్ తినలేదా? ఎక్కడ పెట్టావు? నీ కొడుక్కి, నీ సవతికి, మీ ఆయనకేగా పెట్టావు. నీ వర్షం అర్థం కావడం లేదు వదినా. కొడుకుని రాజేశ్వరి నుండి దూరం చెయ్యాలి అంటావు, నువ్వేమో వాళ్ళ నోట్లో గులాబ్ జాములు పెట్టి మరీ వస్తావు. నేను రాజేశ్వరీదేవి చేతిలో స్వీట్ గిన్నె లాక్కోవడం, నేలకేసి కొట్టడం, ఇంకోసారి ఇలా పండగలు చేసుకుంటే మర్యాదగా ఉండదు అని నేను బెదిరించటం, ఇదే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది? అవును, రొటీన్గా లేదు. ఎప్పుడు తగ్గాలో అప్పుడు తగ్గాలి, ఎప్పుడు పొడవాలో అప్పుడు పొడవాలి. అది లెక్క. దాన్ని లెక్క అనరు, తిక్క అంటారు. ఈ తిక్కే వర్కౌట్ అవుతుంది. కన్ఫ్యూజన్లో వాళ్ళు సరెండర్ అయిపోతారు. కాకపోతే వాళ్ళ కర్మ. నేను మాంసం రుచి మరిగిన పులిని పంజా దెబ్బ కొట్టడం పెద్ద పనేం కాదు. అయినా నాకెందుకులే, నీకిష్టం వచ్చినట్టు చేసుకో. జగదాంబ, ఎందుకలా ఎగ్జైట్ అవుతున్నావు? కూల్. వదిలే, ఇంతకుముందు ఇచ్చిన వాటిని తిరిగిచ్చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి? నాకు పనప్పు చెప్పావు, గిఫ్ట్ ఇచ్చావు. ఆ పని చేయడం నా వల్ల కావడం లేదు. అందుకే తీసుకున్న గిఫ్ట్ కూడా తిరిగిచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇచ్చింది తిరిగి తీసుకోవడం మృణాలి నీకు అలవాట్లేదు. కానీ చెప్పింది చెయ్యకపోయినా మృణాలిని ఊరుకోదు. నువ్వనుకున్నది జరగదు మృణాల్ని. సందీప్ రాజేశ్వరికి దూరం కాడు, నీకు దగ్గరా కాడు. ఈ ప్రపంచంలో కానిది అంటూ ఏదీ ఉండదు. ఓపికుండాలి అంతే.
నేను ఓపికగా యుద్ధం చేశాను కాబట్టే ఇన్నేళ్లకి నాకు ఆస్తి దక్కింది. ఎదురు దెబ్బ తగలగానే చేతులెత్తేసుంటే హవేలీలో ఆయాగా ఒక మూలన పడుండేదాన్ని. ఆడుకునేవాళ్ళం. ఎంత రెచ్చగొట్టినా ఆ రాజేశ్వరీదేవిని ఎవరూ నిలదీయడం లేదు. రాజేశ్వరీదేవి ఆస్తి కోసం ఆరాటపడుతుంది అంటే ఎవరూ నమ్మడం లేదు. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించటం అంత ఈజీ కాదు జగదంబ. అందుకేగా నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోకుండా యాక్టివ్గా ఉండడానికేగా నీకు నగల గిఫ్ట్గా ఇస్తున్నాను. నేను ఆ నగల్ని గంగిరెద్దులా మెళ్ళ వేసుకుని కులుకుతున్నాను. కానీ సడన్ గా భయం వేస్తుంది. సందీప్ మాట వినకపోతే నా పరిస్థితి ఏంటి? జబ్బు తగ్గకపోతే డాక్టర్ పేషెంట్ను వదిలేయడు. మందులు మారుస్తూ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాడు. ఏదో ఒక మందు పనిచేస్తుందిలే. అర్థం కాలా. నువ్వు కూడా నీ స్టైల్ మార్చు. నువ్వు సందీప్కి చెప్పడం మానే. ఎవరు చెప్తే సందీప్ వింటాడో చూడు. వాళ్లతోనే చెప్పించు. మొగుడికి పెళ్ళాం చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన స్టైల్లో చెప్తే నచ్చుతుంది, చెవికెక్కుతుంది, తీయగా ఉంటుంది, నమ్ముతాడు కూడా. ఇద్దరు పెళ్ళాలు మొగుడు పార్టీయే. అదే మరి. నీకు నగల మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు. దేవుడు బుర్రిచ్చిందెందుకు? ఆలోచించమని. వాడు బుర్రని వాడు. ఐడియాస్ వస్తాయి. అంత శ్రమ పడలేను కాని నువ్వే ఆలోచించి చెప్పు, వింటాను. ఓసి నా పిచ్చి జగదంబా, మరీ ఇంత డల్గా ఉంటే ఎలా? చూడు, అర్జెంటుగా ముందా సవతులని విడది. సవతులు అంటే రూపా ప్రియాంకలా వదినా? ప్రస్తుతం అతుక్కుపోయి సర్దుకుపోతున్న సవతులు వాళ్లేగా. అవును. చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెంచు, అనుమానాన్ని పెంచు, ఈర్ష్యని పెంచు. పెంచితే నీ బరువు తగ్గుతుంది. అదేలా వదినా? సవతులు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు అంటే ఆ ఇల్లు నరకమే. ఒకరు ఎడ్డమంటే ఇంకొకళ్ళు తెడ్డమంటారు. ఒకరికి నచ్చినవి ఇంకొకరికి నచ్చవు. ఒకరికి నచ్చిన మనుష్యులు ఇంకొకరికి నచ్చరు. సో ఖచ్చితంగా ఇద్దర్లో ఒకరికి రాజేశ్వరీదేవి శత్రువవుతుంది. ఆ సవతిని అడ్డం పెట్టుకుని మనం నాటకమాడాలి. సందీప్ని పొల్యూట్ చెయ్యాలి. వామ్మో వామ్మో వామ్మో, ఏమో అనుకున్నానదినా. తెలివైన దానివే. ఛాన్స్ ఇస్తే గుడిలో లింగాన్ని కూడా మింగేస్తావు. థ్యాంక్స్. నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు, రూపా ప్రియాంకలని విడగొట్టడం గురించి. అదేమంత పెద్ద విషయం కాదు దినా. నాకు వదిలి, నేను చూసుకుంటానుగా. దారి చూపించావు చాలు. గుడ్, అలా ఉండాలి. నెమ్మదిగా నా కూతుర్ని రూపం మీదకి ఎగేస్తాను. ఆ తర్వాత మనం అనుకున్నట్లు కథ నడిపిస్తాను. నా బంగారు వదిన. బంగారం అంటే గుర్తొచ్చింది. ఇందాకేదో నాకివ్వబోయా? వద్దన్నావుగా. ఏదో మూడ్లో అలా అనేశాను. సీరియస్ గా తీసుకుంటే ఎలా? అంతేనంటావా? మరి సరే. ఆ పెద్ద నాగొద్దు, ఈ చిన్న చాలు. తీసుకో. బంగారం. నగలతో నీ మెడ బరువు ఎందుకు పెంచుతున్నానో తెలుసా? నీ బాధ్యత మర్చిపోకుండా ఉండాలని. తెలుసు. చూస్తూ ఉండదునా. రెండు రోజుల్లో హవేలీలో ముసలం పుడుతుంది. ఆ తర్వాత సందీప్ని రాజేశ్వరీదేవిని దూరం చేసేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. వస్తానదినా.
నీ ఇల్లు బంగారం కాను. రేయ్ రేయ్ ఇటు చూడరా. రేయ్ 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 ఇటు చూడరా. ఇటు చూడరా, ఇటు చూడు. వీడికి రాను రాను మొండితనం ఎక్కువైపోతోంది. మాట వింటం లేదు, కావలసిందిస్తే గాని ఊరుకోవడం లేదు. వాళ్ళ నానమ్మ పోలికొచ్చినట్టుంది. వాట్? బాగుపడే లక్షణమేగా, కంగారు పడతావే. నానమ్మ అంటే నీ ఉద్దేశంలో ఎవరు? ఇంకెవరు? ఈ హవేలీకి ఏకైక మహారాణి రాణి మృణాలిని దేవి గారు. ఆవిడ నాకే తల్లి కాదు అని నేను అంటుంటే వాడికి నానమ్మ ఎలా అవుతుంది? సందీప్, మనకి మనం 100 అనుకుంటాం, అవి లెక్క కాదు. వాట్ యు మీన్? రక్త సంబంధం లెక్క. నీలో ఉంది మృణాలిని దేవి రక్తం, కాదంటావా? వాడిలో ఉంది నీ రక్తం, అంటే మృణాలిని దేవి రక్తమేగా. అలాంటప్పుడు పోలికలు రావడంలో ఆశ్చర్యమేముంది? ఈ డాల్తో ఆడుకో. సందీప్, కోపమొచ్చిందా? ఏ విషయాన్నైతే మర్చిపోవాలనుకుంటున్నానో ఆ విషయాన్నే గుర్తు చేస్తున్నావు. యు ఆర్ టెస్టింగ్ మై పేషెన్స్. లైఫ్లో తల్లి కొడుకుల బంధానికుండే విలువే వేరు. తెంపేసుకుంటే తెగేది కాదు. అందుకు నా కథే ఎగ్జాంపుల్. చనిపోయాడు అనుకుని ఏడ్చి ఊరుకున్నాను. అలాంటిది మళ్ళీ నా ఒళ్ళోకొచ్చాడు. అంటే నేను మళ్ళీ ఆ మృణాలిని దేవి వైపు వెళ్తాననే కదా నీ అనుమానం? అంతేనా? సందీప్, నీకు వెళ్లాలని లేకపోవచ్చు, కాని నిన్ను వదులుకోవాలని ఆ మృణాలిని దేవికి లేదుగా. మా అందర్నీ దూరం పెడుతోంది, శత్రువులుగా చూస్తోంది. కాని నిన్ను మాత్రం ఈ ఆస్తికి వారసుడు అంటుంది. తన బిజినెస్ కి ఎండీని చేద్దామనుకుంటుంది. తాను ఒప్పుకుంటే సరిపోతుందా? నేను ఒప్పుకోవద్దా? అలా అని ఆ అమ్మగారు వదిలేలేదు కదా, నీ వెంట పడుతూనే ఉంది కదా. అందరి ముందు ప్రేమగా గులాబ్ జామ్ తినిపించింది. కొడుకుగా మీరు ప్రేమగా తిన్నారు. మేము అక్కడే ఉన్నాం. సినిమా అంతా మా ముందే జరిగింది. అంటే అది నేనేం కావాలని తెలియలేదు. అఫ్కోర్స్ తెలుసు. రాజేశ్వరీదేవి అత్తయ్య పర్మిషన్ ఇస్తేనే తిన్నావు. పోనీలే, మృణాలినీదేవి ఏడ్చిపోతుందిలే అని తిన్నావు. అది తెలుసు. తెలిసి కూడా కామెంట్ చేస్తావే? ఉడుక్కుంటే అబ్బాయి గారి మొహం అందంగా ఉంటుంది. అది చూద్దామనిపించి ఏయ్, నిన్ను. ఇచ్చుడు బొమ్మ చూడు. దా 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 దా. చిక్ 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 చిక్. దా దా.
దా 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 ఇచ్చుడు. సవతులు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు అంటే ఆ ఇల్లు నరకమే. ఒకరు ఎడ్డమంటే ఇంకొకళ్ళు తెడ్డమంట. దా 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 ఇక్కడికి దా దా దా. ఆలస్యం ఎందుకు? మృణాల్ని చెప్పినట్టు నిప్పు పెట్టే పని ఇప్పుడే మొదలు పెడతాను. దానన్నా దా 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 దా. ఇదిగో ఇచ్చుడు ఇచ్చుడు చూడు చూడు చూడు. ఇదిగో ఇచ్చుడు ఇచ్చుడు. గులాబ్ జామ్ పెట్టగానే తను మారిపోయింది అని అందరూ నమ్మేస్తారనుకుంది. నీ దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంది. తెలుసు, ఇలాంటి మాయలు చాలా చూశాను. ఓల్డ్ టెక్నిక్. లొంగే ప్రసక్తే లేదు. పాపం మామయ్య గారికి కూడా పెట్టింది. నాకైతే నవ్వు ఆగలేదనుకో. అమ్మా, ఆఫీస్కి వెళ్తున్నాను. అమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. వస్తున్నాను నాన్న, ఒక్క నిమిషం.